హాయ్ గైస్, ఈరోజు చోలేతో వడలు చేసుకుందామండి. ఇవి 8 to 10 hours నానబెట్టాలి. 8-10 ఎట్లా అంటే ఇక్కడ చూడండి, నేను 8 hours నానబెట్టాను. బ్రేక్ అయిపోతున్నాయి కదా. ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లోకి పోసేసి వాష్ చేసేసుకుంటామండి. ఇప్పుడు దీన్ని వాటర్తో వాష్ చేసుకుంటాం. ఈ ట్రైనర్ని ఒక బౌల్లో వేసానండి. ఎక్సెస్ వాటర్ అన్నీ డ్రైన్ అయిపోతాయి. ఒక 10 to 15 minutes ఇలా పెట్టేద్దాము. వాటర్ డ్రైన్ అయిపోవాలి కంప్లీట్. కొన్ని చిన్న మిక్సీలో వేసేసుకుందామండి. ఇవి ఒక మిర్చి కూడా వేసేస్తున్నాను. మిక్సీ పట్టేసుకున్నాను కదండి. ఇలా బరకగా పట్టుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి మిగతావి ఓన్లీ బ్యాళ్ళు మిక్సీ పట్టేసి అంత పిండి ఇలా కచ్చాపచ్చాగా పట్టుకున్నాక ఉప్పు జీలకర్ర వేసానండి. అక్కడక్కడ ఇలా బ్యాళ్ళు ఉండాలి. ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెంగా కరివేపాకు, కొంచెంగా పచ్చిమిర్చి అండి. ఆల్రెడీ మిక్సీకి వేసాను. మా పిల్లలు కారం ఎక్కువ తినరు కాబట్టి మీరైతే ఒక 2 to 3 పచ్చిమిర్చిస్ కూడా వేసుకోండి. కొంచెంగా కొత్తిమీర కూడా వేసేసానండి. కొంచెం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటాయండి దీనికి. ఇప్పుడు అన్నీ కలిసి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసాక ఇలా కలర్ఫుల్గా వచ్చేస్తుంది. ఇలా హీట్ అయ్యాక వడ వేసేసాను. కొంచెం లావుగానే చేసుకుందాం. అలా అన్ని వడలు వేసేద్దాం. లో ఫ్లేమ్లో ఫ్రై చేసేద్దాం. ఇట్లా బాల్ లాగా చేసుకొని ఇట్లా చేతి పైన కానీ కవర్ పైన కానీ ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకొని దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్నాక మళ్ళీ ఒక్కసారి స్లైట్గా ప్రెస్ చేసేసి ఈ ఫింగర్తో ఇలా హోల్ పెట్టేసి మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే ఆయిల్లో వేసేయాలి. వన్ సైడ్ ఫ్రై అయ్యాక సెకండ్ సైడ్ తిప్పేసుకుందామండి. 2 sides అలా కాల్చాలి. ఈ కలర్ వచ్చాక తీసేద్దామండి. సర్వింగ్కి రెడీ అయ్యాయి. చూసారు కదా, ఒకటైతే బ్రేక్ చేసి మీకోసం చూపిస్తాను. లోపల కూడా చాలా బాగా ఫ్రై అయ్యింది. టేస్ట్ ఎలా ఉందో మా గౌతమ్ నాన్న చూసి చెప్తాడంట. సూపర్ ఉంది గైస్. మీ పిల్లలకి ఇస్తే చాలా బాగుంటుంది. యాక్టర్కి హెల్తీగా ఉంది. దయచేసి ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి.